ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్ స్వాగతం. కడప నగరంలోని పాత రిమ్స్ ఆవరణంలో ఉన్న బీసీ భవన్ నందు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కడప జిల్లా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, స్వామి నేను సేల్ ట్యాక్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను 2015-11లో. తర్వాత ఏమైనా జిఎస్టీ ఆడిటర్గా ప్రాక్టీస్ చేశాను. అంతకు ముందు నుంచి కూడా నేను సంఘ సేవ చేస్తూ వచ్చాను. నాకు ఈజీ అయింది. దానివల్ల ఈ సంఘ సేవలో ఆఫీస్ పెట్టాను. ఐటీ సర్కిల్లో ఆఫీస్ పెట్టాను. కంటిన్యూ చేస్తున్నాను. ఎవరు వచ్చినా నాకు తెలిసినంత వరకు ఇందులో కమిటీ వాళ్ళ ఆలోచనలు గమనంలోకి తీసుకొని పరిశీలిస్తున్నాను. నాకు చేసే మ్యారేజ్ ఫ్రీ. స్కాలర్షిప్లు కూడా మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తాము. లాస్ట్ కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఒరిజినల్ పోతే బాధపడతారు. అమ్మాయి ఏదో మధ్య పిల్లలు కొంచెం పెట్టి షాల్వా క్యాన్వా ఇస్తే ఒక అమౌంట్ ఇచ్చి చాలా సంతోషపడతారు. వివాహం చేసుకునేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అటువంటి వాళ్ళని ఏకం చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను ఆలోచనలో పెట్టుకొని వాళ్లకు వివాహ పరిచయ వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే కడప జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తగినటువంటి వివరాలను తీసుకొని ఇంకా ముందుకు పోయే విధంగా ఈ సభను ఏర్పాటు చేయడం చాలా హర్షణీయకరమైనది. ఇలాంటి అవకాశాలు ఇంకా ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందుగా ఎక్కువ చేయాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు భరణి, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి. ముఖ్యమైన కడపలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని సంఘటితంగా ఉన్న యూనియన్ అనేది ఏదైనా ఉన్నదంటే గురుస్వామి. కాబట్టి వాళ్ళు వివాహపరిచేది అంటే ఇది 2-3 లక్షలు ఖర్చు అయినా కూడా వాళ్ళు ముందుకు వచ్చి చాలామంది పేదవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ ఉండదు. అంటే జనరల్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ మంగళ షాప్ వాళ్ళకి, షౌరు వృత్తిదారులకి, వాయిద్య కళాకారులకి ప్లాట్ఫామ్. కాబట్టి వీళ్ళందరూ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం ఇవాళ నేను పొద్దునుంచి చూస్తున్నాను. చాలా అద్భుతమైన రెస్పాన్స్ రాయలసీమ నుంచి రావటం. అందరూ దాదాపు ఇవాళ 300 అప్లికేషన్ వచ్చినాయి. దాదాపు ఎక్కువ మంది మనము ప్రాతినిధ్యం జెంట్స్ది అబ్బాయిలది పెరిగింది కానీ అమ్మాయిలది కూడా పెరగాలి. దాదాపు 150 దాదాపు వచ్చింది. కాబట్టి ఈ ప్రోగ్రాము సక్సెస్ అయినందుకు వారికి వాళ్ళ టీంకి నేను రాష్ట్ర లీడర్గా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.